తామే ఆలయాన్ని నిర్మించే హక్కుదారులమని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శిలాఫలకంపై మీ పేరే వేసుకోండని ప్రభుత్వం ధర ప్రకారం 500 గజాల భూమిని నేమీ ఫౌండేషన్ ద్వారా కొనుగోలు చేసి ఇస్తామని రామచంద్రారెడ్డి తెలిపారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో కూల్చివేసిన పెద్దమ్మ తల్లి చింతల రామచంద్రారెడ్డి పరిశీలించారు. పెద్దమ్మ గుడిని కూల్చివేత విషయం ఎమ్మెల్యే మేయర్కి తెలిసేలా జరిగాయని ఆరోపించారు. వాళ్లకు తెలియకుండానే వాళ్ళ అనుచరుడు విగ్రహాన్ని తీసుకువెళ్లి దాచిపెడతాడంటూ ఆయన ప్రశ్నించారు. ఇదా మీరు చేసేది? 12 ఎకరాలు కాపాడాల్సింది పోయి కొందరి ఇళ్ళు దుర్మార్గులు కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటూ జాగా కబ్జా పెడుతూ గుడి అడ్డం వస్తుందని చెప్పని మీరు హైడ్రా వాళ్లకు రెవెన్యూ వాళ్లకు కంప్లైంట్ ఇచ్చి మీరు అది కూలగొట్టిస్తే ఎంతవరకు ధర్మమో ఇది ఆలోచించండి. మనం ఇక్కడ బతుకుతున్నామా, పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో బతుకుతున్నామా ఒకసారి ఆలోచించండి. నేను మళ్ళీ చెప్తున్నా, మేము ఏ మతస్థులకు వ్యతిరేకం కాదు. ముస్లింస్ గాని క్రిస్టియన్స్ గాని ఏ మసీదులకు మేము వ్యతిరేకం కాదు, ఏ చర్చిలకు మేము వ్యతిరేకం కాదు. మా గుళ్ళ దగ్గరకు వస్తే ఊరుకునేది లేదు. ఇది భారతీయ జనతా పార్టీ నినాదం. మేము ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోతాం, ముఖ్యమంత్రి గారు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అన్ని హిందూ సమాజం అంతా కూడా రేపు అక్కడ కలవాల కలెక్టర్ గారిని చెప్పని నిర్ణయం తీసుకున్నారు. మా యొక్క నగర అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి ద్వారా రేపు కలెక్టర్ గారిని కూడా కలుస్తున్నాము. ఎల్లుండి కూడా కలెక్టర్ గారిని కలుస్తాము. కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ ఎండోన్మెంట్ కమిషనర్ తో కూడా మాట్లాడతాం. ఈనాడు ఏదైతే నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు, మీ ఫౌండేషన్ నుంచి ఆ చెక్ ఇచ్చి నేను ఆ ల్యాండ్ భారతీయ జనతా పార్టీ మా నగర అధ్యక్షుడు లంకాల దీపక్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆయన నేతృత్వంలో ఆ గుడి నిర్మాణం చేపించి మేము ఇస్తాం.